హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రోజుకు శ్రీ విష్ణు గారి స్టోరీ సెలెక్షన్ చూస్తున్నట్లయితే నిజంగా ఈజ్ అ డిఫరెంట్, ఈజ్ అ యూనిక్ హీరో అనే విధంగా అయితే అనిపిస్తుంది. సో ఓం భీమ్ భీమ్ బుష్ సినిమా అయితే చూసాం మనం. సో ఫస్ట్ థింగ్ అయితే ఆ సినిమా ఫస్ట్ ఆ టైటిల్ వినగానే ఏంటి అసలు ఇలాంటి టైటిల్ తీసుకున్నాడు, సో తన మంచి టైటిల్ తీసుకుంటే బాగుండేది కదా అనే విధంగానే ఒక డౌట్ అనేది వచ్చింది. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం నిజంగా ఏదైతే టైటిల్ తీసుకున్నాడో ఆ టైటిల్ కంటే సినిమా చాలా గొప్పది అండ్ చాలా పెద్ద సినిమా, చాలా మంచి సినిమా అనే విధంగా ఆయన చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా స్వాగ్ అనే సినిమాతో అయితే వచ్చిండు. నిజంగా ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా కూడా అయిపోదు ఈ సినిమా గురించి చెప్పడం, అంతగా అయితే ఉంది ఈ సినిమాలో. శ్రీ విష్ణు గారు ఈ సినిమాని అయితే హర్షిత్ గోలి డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఆయన లాస్ట్ సినిమా వచ్చేసి ఇది మంచి సినిమా వచ్చేసి రాజారాజా చోళ సినిమా, అది కూడా బాగుంటుంది. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇది కూడా చూసుకోండి. అండ్ దాని తర్వాత ఈ సినిమా అయితే ఈ శ్రీ విష్ణు గారితో అయితే చేయడం జరిగింది. సో సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అంటే శ్రీ విష్ణు గారు స్టోరీ సెలెక్షన్ ఫస్ట్ థింగ్ ఆయన అప్రిషియేట్ చేయాల్సింది ఆయన స్టోరీ సెలెక్షన్కి మనము. ఎందుకంటే ఓం భీమ్ భీమ్ బుష్ ఎట్లా ఏ విధంగా అయితే మనకు అంతగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో ఈ సినిమా కూడా అదే విధమైన ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. అండ్ ఆడియన్స్ పర్ల్స్ని తెలిసిన హీరో మనకు యాజ్ లైక్ TFI ఆడియన్స్ లాగా అయితే అంతగా మెచ్యూర్డ్గా కానీ లేకుంటే అంతగా యాక్టివ్గా ఉంటాడు శ్రీ విష్ణు గారు. సో ఈ సినిమాలో కూడా అదే విధంగా వాళ్ళు మనకు యాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏ విధంగా అయితే సినిమా చూస్తాము, ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో మనం చిల్ అవుతాము, ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఎంజాయ్ చేస్తామో ఆ విధమైన ఫన్ని కూడా సినిమాలో జనరేట్ చేయడం జరిగింది. సో స్టోరీలో వచ్చేసి ఫస్ట్ థింగ్ అయితే నేను ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ స్పాయిలర్స్, కాబట్టి నేను స్పాయిలర్ ఇవ్వకుండా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో సినిమాలో అయితే పర్టికులర్గా 4 క్యారెక్టర్స్ ఉంటాయి హీరోకి, అండ్ అన్నీ కన్విన్సబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా తీసుకున్నాడు అవసరమా అనే విధంగా ఇక్కడ ఉండదు. సో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ గెటప్స్ వచ్చేసి లిటరల్లీ ఒక 10 గెటప్స్ వరకు ఉంటాయి. సో ఈక్వల్ టు దశావతారం అనుకోవచ్చు మనం. బట్ అన్ని గెటప్స్ బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి. కొన్ని అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు గెటప్స్ వేయడం జరుగుతుంది, బట్ అన్ని కన్విన్సబుల్గా ఉంటుంది. బట్ సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్లయితే మనం కొంచెం కన్విన్సబుల్గా అనిపించదు. సినిమా ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అది మనకు అర్థం అవ్వదు. అంటే అంత తొందరగా మనం సినిమాలోకి వెళ్ళలేము, అంటే కథలో మనం ఇన్వాల్వ్ అవ్వలేము ఫస్ట్ హాఫ్ వరకు. బట్ ఏదైతే కన్ఫ్యూజన్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చారో దాన్ని సెకండ్ హాఫ్లో కవర్ చేయడం జరిగింది. సో గట్టి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఎక్కడో లైట్గా ఓం భీమ్ బుష్ సినిమా ఏదైతే ఆ కంటెంట్ని కానీ ఆ లైన్ ఏదైతే ఉంటుందో, సో అబ్బాయిలో అమ్మాయి ఫీలింగ్ కానీ అమ్మాయిలో అబ్బాయి ఫీలింగ్, ఈ ఒక్క పాయింట్ని మళ్ళీ ఇందులో రైస్ చేయడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ తప్పితే మిగతా సినిమా అయితే చాలా బాగుంది. సో యాజ్ యూజువల్ రితు వర్మ హీరోయిన్ వచ్చేసి, సో ఆమె కూడా తన పర్ఫార్మెన్స్ వరకు తన చాలా బాగా చేసింది. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ స్పెషల్ క్యారెక్టర్. సో అది నేను స్పాయిలర్ చేయను, బట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో అది మీరు థియేటర్లోనే చూడండి. గెటప్ శ్రీను గారి కామెడీ కానీ, సో ఈ శ్రీ విష్ణు గారు కూడా 1 man షో చేయడం జరుగుతుంది. ఈక్వల్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద అయితే తీసుకెళ్లడం జరిగింది. సో 1 man షో చెప్పుకోవచ్చు మనం చెప్పాలంటే. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఆ కథలో మనం అంతగా తొందరగా అడిక్ట్ అవ్వం కాబట్టి అప్పుడు కూడా నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడు అంతగా వర్కౌట్ అవ్వదు. బట్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మనం మొత్తం కథలో ఇన్వాల్వ్ అయిపోతాము. అండ్ శ్రీ విష్ణు గారు దాని తర్వాత ఆ కథని చాలా స్మూత్గా అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఓవరాల్గా సినిమా చూసుకున్నట్లయితే సినిమా టు సినిమా చాలా ఇంప్రూవ్ అయితే అవుతున్నాడు శ్రీ విష్ణు గారు. సో సినిమా అయితే చాలా బాగుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఓం భీమ్ బుష్కి ఏ విధంగా అయితే ఎంటర్టైన్ అయ్యామో, ఏ విధంగా సినిమా అయితే సక్సెస్ అయ్యిందో, ఏ విధంగా అయితే మన తెలుగు ఆడియన్స్కి స్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ఏ విధమైన కథలు అయితే ఎంచుకుంటున్నారో, ఏ కథను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి కథకి ఇది కూడా చెప్పొచ్చు. సో సినిమా టు సినిమా చాలా డిఫరెంట్ కథ అయితే ట్రై చేయడం జరిగింది. సో అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ పాత్రలకు మంచి న్యాయం చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా చెప్పాలనుకుంటే సినిమా చాలా బాగుంది. అండ్ శ్రీ విష్ణు గారు అయితే 1 man షోగా ఈ సినిమాని తీసుకెళ్లడం జరిగింది. సో సినిమా చూడని వాళ్ళు ఉంటే థియేటర్లో సినిమా చూడండి. సో ఓన్లీ థియేటర్లోనే చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఆ బిగ్ స్క్రీన్లో ట్విస్ట్ కానీ, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కానీ, లేకుంటే శ్రీ విష్ణు గారి ఆ ఎంటర్టైన్మెంట్ టైమింగ్ కానీ అవి మిస్ అయిపోతాం మొబైల్లో చూస్తే. కాబట్టి వీలుంటే థియేటర్కి వెళ్ళి చూడండి. సో సినిమా అయితే చాలా బాగుంది.